వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. ఎస్ఎల్ఎన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మరొక అద్భుతమైన వెంచర్ బొడగాల టౌన్షిప్. ఆహ్లాదకరమైన వాతావరణంలో దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందే ప్రదేశంలో అందరికీ అందుబాటు ధరల్లో తిరుపతి టు వెంకటగిరి హైవే ఫేసింగ్ వెంచర్. ఆంజనేయపురం వద్ద అన్ని డెవలప్మెంట్స్ తో ఇప్పుడు మీకోసం వెలిసింది బొడగల టౌన్షిప్. ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ గేట్, ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ స్ట్రీట్ లైట్స్, ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్, లేఅవుట్ అరౌండ్ కాంపౌండ్ వాల్, అవెన్యూ ప్లాంటేషన్, వాటర్ కనెక్షన్ ఫర్ ఈచ్ ప్లాట్, బ్యూటిఫుల్ పార్క్ ఏరియా, చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ గేమ్స్. 3 years ఫ్రీ మెయింటెనెన్స్ తో బోడగల టౌన్షిప్ మీకు స్వాగతం పలుకుతోంది. నిరంతరంగా అభివృద్ధి చెందుతున్న ఐఐటి, ఐసర్, డిఆర్డీఓ ప్రాజెక్ట్ మరియు 440 ఎకరాల టీటీడీ ఎంప్లాయీస్ లేఅవుట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు దగ్గరగా అపాచీ ఇండియా కంపెనీ, సిఎంఆర్ ఎకో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మరియు మన్నవరం ప్రాజెక్టులకు కూతవేటు దూరంలో వెంకటగిరి టౌన్ కి అత్యంత సమీపంలో తక్షణమే ఇల్లు కట్టుకునే విధంగా టుడా అప్రూవల్స్ తో 100% వాస్తు కలిగి బొడగల టౌన్షిప్ మీకోసం సిద్ధంగా ఉంది. ఇవే కాకుండా 1 కోటి రూపాయల కస్టమర్స్ లక్కీ టిప్ ధమాకా కలదు. ప్రతి ప్లాట్ బుకింగ్ పై 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల లక్కీ డిప్. ప్రతి ప్లాట్ అగ్రిమెంట్ పై 20,000 నుండి 2 లక్షల రూపాయలు గెలుచుకునే అవకాశం. ప్రతి ప్లాట్ కు 10 రోజుల్లో పేమెంట్ కడితే రిజిస్ట్రేషన్ ఫ్రీ. రాష్ట్ర స్థాయిలో ఒక ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణం చేసి రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని వాగ్దానం చేసి అన్ని కులాలని అన్ని మతాలని సమానంగా చూస్తారని మాటిచ్చి 4వసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మొదటి నెలలోనే హిందువులు ఆరాధ్య దైవంగా కొలిచే వెంకటేశ్వర స్వామి మా ఇంటి దేవతని కూడా అంటుంటారు, మా ఇంటి కులదైవం అంటారు. అక్కడ తయారు చేసే లడ్డూ మీద ఒక విష ప్రచారం మొదలుపెట్టాడు. కల్తీ జరిగింది, నెయ్యిలో కల్తీ జరిగిందని కాదు, జంతు కొవ్వు కలిపారు. ఉప ముఖ్యమంత్రి దాన్ని అందుకొని పవన్ కళ్యాణ్ గారు పంది కొవ్వు కలిసి ఉంది అని చెప్పడం జరిగింది. ఇంకా డ్రెస్ వేసుకొని గుడి మెట్లు కూడా గడిగాడు ప్రక్షాళన. ఇప్పుడు చాలాసార్లు విన్నారు, చాలామంది మాట్లాడారు. సింపుల్గా ఎందుకు చెప్తున్నా అంటే దీన్ని నిగ్గు తేల్చాలి అనంటే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఎలాంటి టెస్టులు జరపకుండా, ఎలాంటి రిపోర్ట్లు తెప్పించుకోకుండా జంతు కొవ్వు కలిసిందని హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడారు. నేనే చాలామందిని చూసిన, అయ్యో ఇప్పుడు మేము ఇది తినొచ్చా అని, లడ్డూ ప్రసాదం తినొచ్చా అని. చైర్మన్గా అప్పుడున్న వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు సిబిఐకి విచారణకు ఇచ్చింది, ఒక సిట్ వేసింది. దేశంలోనే అత్యున్నతమైన
ల్యాబ్లో టెస్టులు జరిపించి రిపోర్ట్ ఇమ్మన్నారు. సో కోర్టుకు పోయింది, సుప్రీంకోర్టుకు పోయింది అభియోగం మోపిన సుబ్బారెడ్డి గారు. అంటే ఎక్కడ దాచిపెట్టాలని కాదు, ఒక అభియోగం మోపాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, 4 సార్లు అయిన ముఖ్యమంత్రి. రిపోర్ట్ వచ్చింది, సుప్రీంకోర్టు ఆదేశించింది కాబట్టి సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసింది. రిపోర్ట్లో ఏముంది? జంతు కొవ్వు లేదు. చంద్రబాబు నాయుడు గారి అభియోగం ఏంటి? జంతు కొవ్వు కలిసి ఉంది. పవన్ కళ్యాణ్ గారి అభియోగం ఏంటి? ఆ జంతువు ఏదో ఒకటి చెప్పేశాడు, పంది కొవ్వు అన్నాడు. రిపోర్ట్ ఏమని వచ్చింది? ఎలాంటి జంతు కొవ్వు దీనిలో కలవలేదు. అంటే వాళ్ళకి ఇచ్చిన శాంపుల్లో ఒక శాంపుల్, అది ఎవరు ఇచ్చారు ఆ శాంపుల్ని? ఈ ప్రభుత్వం. (1924) మధ్యలో లడ్డూలు తయారు చేసిన గీలో దాన్ని టెస్ట్ చేశారంటే అది కాదు టెస్ట్ చేసింది. ప్రతి ఒక్కరూ ఇది మర్చిపోతున్నారు. 1924లో ఏం వాడారు, ఆ రోజు టెస్ట్ చేశారంటే కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళిచ్చిన గీని టెస్ట్ చేశారు. అసలు ఏమైనా కూడా కలిపి ఉండొచ్చు, కానీ చెప్పడం మాత్రం ఎందుకు కలిసింది అన్న రిపోర్ట్లో చాలా స్పష్టంగా అది లేదు అన్న. అదే మేము చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దృష్టికి తీసుకువెళ్తున్నది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి జంతు కొవ్వు, పంది కొవ్వు అన్నారు. అలాంటిది లేదు అని రిపోర్ట్లో వచ్చింది అనే విషయం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న విధంగా జంతు కొవ్వు అన్నారు కాబట్టి అది రిపోర్ట్లో లేదు అనే విషయం క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడేమంటారు? తూచ్, ఇది కాదు, బాత్రూమ్లు కడిగి ఫెనాయిల్ వాడారు, అది ఇంకోటి వాడారు. మొన్నటికి మొన్న అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావటంలా, పవన్ కళ్యాణ్ గారు అసలు నోరు తెరవటంలా, పయ్యాల కేశవ్ గారు వచ్చారు మొన్న. ఆయన పేజ్ నెంబర్తో సహా చెప్పాడు. పేజ్ నెంబర్ 35లో రిపోర్ట్లో రాసిన చూడండి అని. నేను కేశవ్ గారికి చెప్తున్నా, పేజ్ నెంబర్ 35లో ఎస్ రాసుండారు, కానీ అది మీ అభియోగం కింద రాసుండారు. ముఖ్యమంత్రి గారు చేసిన అభియోగం జంతు కొవ్వు కలిసిందనే విషయాన్ని 35వ పేజీలో ఉంది. పేజ్ నెంబర్ 219 అది చూడండి. ఎలాంటి జంతు కొవ్వు లేదు అని రాస్తుంది. 35 అంటే మొదట్లో అభియోగాలు ఎన్ని రాస్తారు, ఫైనల్గా టెస్ట్ చేసిన తర్వాత ఇదిగో ఇది అని లాస్ట్లో ఉంటుంది. ఇది వాస్తవం. కానీ ఎలాగైనా ఈ అభియోగాన్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉన్న అప్పటి చైర్మన్ గారి మీద రుద్దాలి, లేనిది రుద్దాలి అని ప్రయత్నం ఇట్టే కొనసాగుతూ ఉంది. అందుకని మీటింగ్ పెట్టి ఇప్పుడు కొత్తగా ఫెనాయిల్ అనో ఇంకోటనో చెప్తా ఉన్నాం. ఈ విధంగా తప్పులు జరుగుతాయనే మా నాయకులు సుప్రీంకోర్టుకి పోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఈ టెస్టులు జరిగింది. ఈ టెస్టులు జరిగిన రిపోర్టు సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది.
మాకు నచ్చలా. ఈ రిపోర్ట్ మేము ఒప్పుకోం. అందరికీ గుర్తుంటుంది 2014లో కూడా ఇదే శివరామకృష్ణ రిపోర్టు అమరావతి ప్రాంతంలో రాజధానికి సూటబుల్ కాదు, సరైన స్థలం కాదు అని స్పష్టంగా శివరామకృష్ణ కమిటీ చెప్తే వేరే కమిటీని ఒకటి వేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో ఆయనకి అనువైన రిపోర్ట్ని తెప్పించుకున్నారు. ఈరోజు కూడా ఇప్పుడు ఏమంటున్నారు, 1 మ్యాన్ కమిషన్ వేస్తానంటారు. అంటే సుప్రీంకోర్టుకి ఇచ్చిన రిపోర్టు మీకు నచ్చలేదా, నమ్మరా, ఒప్పుకోరా? ఇప్పుడు కొత్తగా 1 మ్యాన్ కమిషన్ వేస్తాను అంటున్నారు. అర్థమైంది కదా ఏం చేయాలనుకుంటున్నాడు? వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్ని ముందు పెట్టాలి. దైవంతోనే చెలగాటలాడుతున్నారు. కోట్లాది మంది భక్తులు మనోభావాలతో ఆటలాడుతూ ఉంటారు. రిపోర్టు తెచ్చుకొని చదవండి. ఇప్పుడు అది నచ్చక 1 మ్యాన్ కమిషన్ అంటున్నారు. ఇది ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. అంటే ప్రజలకు మంచి చేయాలనేది పక్కన పెట్టి ఏ విధంగా డైవర్ట్ చేయాలి, రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా మాకు నచ్చలేదు అని పదే పదే అబద్ధాలు చెప్తాం. 1-4 ఛానళ్ళు ఉన్నాయి, 5 పేపర్లు ఉన్నాయి. మేము చెప్పిందే నిజమని ప్రజలు నమ్మాలి అనే ఆలోచనతో అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నారు. కానీ ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ఇది ఎన్నిసార్లు ఏ విధంగా చెప్పినా అంటే చెప్పాను కదా, 1 ముఖ్యమంత్రి, 2 ఉప ముఖ్యమంత్రి, ఇప్పుడు కొత్తగా ఆర్థిక మంత్రి. మొదట్లో చేసిన అభియోగాన్ని చూపిస్తూ ఇదిగో చూడండి రిపోర్ట్లో ఉంది అంటాడు. 35 పేజీలు. చివరికి చదవండి, 200-300 పేజీలు ఉన్నాయి. దైవమే ఈ కూటమి ప్రభుత్వానికి తగిన శాస్త్రి చేస్తుంది. ప్రజలు చూస్తూ ఉంటారు, వారికి విఘ్నత ఉంది. ఎవరు ఎలాంటి తప్పులు చేస్తున్నారో, ఎవరిని ఎలా వాడుకుంటున్నారో కూడా వాళ్ళకి తెలుసు. మాయ మాటలు చెప్పి ప్రతిసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అలవాటు ఉన్న వ్యక్తి, పార్టీ తెలుగుదేశం అనేది స్పష్టంగా అర్థమవుతుంది.